విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లేకుండానే ఈసారి టీమిండియా ఇంగ్లాండ్లో పర్యటించనుంది. ఈ సీనియర్ ఆటగాళ్లు టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించడంతో సెలెక్టర్లకు జట్టు ఎంపిక తలనొప్పిగా మారింది. ముఖ్యంగా కెప్టెన్పై సెలెక్టర్లు ఓ నిర్ణయానికి రాలేకపోతున్నారు. ఇదిలా ఉంటే సీనియర్లు లేని జట్టులో మరో ఇద్దరు సీనియర్లు జట్టుకు దూరం కానున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్కు మహమ్మద్ షమి దూరమయ్యే అవకాశం ఉంది. షమి ఫిట్నెస్ పై వచ్చిన నివేదిక దృష్ట్యా సెలెక్టర్లు షమిని ఇంగ్లాండ్ సిరీస్కు ఎంపిక చేసే అవకాశం లేదట. తాజాగా మహమ్మద్ షమి ఫిట్నెస్ పై బీసీసీఐ వైద్య బృందం బోర్డుకు అప్డేట్ ఇచ్చింది. షమి లాంగ్ స్పేస్ బౌలింగ్ చేయలేడని వైద్య బృందం నిర్ధారించింది. ఈ నేపథ్యంలో సెలెక్టర్లు షమి విషయంలో రిస్క్ తీసుకోవాలనుకోవట్లేదు. అయితే దీనికి సంబంధించి ఒఫీషియల్ ప్రకటన లేనప్పటికీ త్వరలో బీసీసీఐ నిర్ణయం ప్రకటించనుంది. మరోవైపు బూమ్రా విషయంలో సెలెక్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది ఆస్ట్రేలియాతో జరిగిన బార్డర్ గవాస్కర్ ట్రోఫీ సిరీస్ సందర్భంగా బూమ్రా గాయపడ్డాడు. దీని కారణంగా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఆడలేకపోయాడు. ప్రస్తుతం ఐపీఎల్లో రాణిస్తున్నప్పటికీ ఇంగ్లాండ్తో జరిగే 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ విషయంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకోనుంది. ఈ టూర్లో బూమ్రాని అన్ని మ్యాచ్లలో ఆడించకుండా జాగ్రత్తలు తీసుకుంటుంది. నివేదికల ప్రకారం బూమ్రా కేవలం 3 మ్యాచ్లలో మాత్రమే పాల్గొంటాడు. ఇదే జరిగితే ఇంగ్లాండ్ గడ్డపై టీమిండియా గెలవడం కష్టంగానే కనిపిస్తుంది.